ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది? ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు? తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 6 నియోజకవర్గాలకు మాత్రమే కూటమి పరిమితం కాబోతోంది. ఒక్క నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అక్కడ కొలుకుపూడి శ్రీనివాస్ ఓడిపోబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఇక నూజివీడు విషయానికి వస్తే కొలుసు పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి నూజివీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఓడిపోబోతూ ఉన్నారు. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి గెలవబోతూ ఉన్నారు. గన్నవరం విషయానికి వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. యార్లగడ్డ వెంకట్రావు, అలాగే వలభనేని వంశీ వైసీపీ తరపున పోటీ చేసి ఆయన ఓడిపోబోతూ ఉన్నారు. గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అంటే కొడాలి నాని గెలవబోతూ ఉన్నారు. కైకలూరులో కామినేని శ్రీనివాసరావు ఓడిపోబోతూ ఉన్నారు, బీజేపీ అభ్యర్థి. దూలం నాగేశ్వరరావు మరోసారి అక్కడ గెలవబోతూ ఉన్నారు అంటూ ఈ సర్వే తేల్చేసింది. పెడన విషయానికి వస్తే అక్కడ కాగిత కృష్ణప్రసాద్ పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఉప్పల రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆయన గెలవబోతూ ఉన్నారు. పెడన వైసీపీదే అంటూ ఉంది ఈ సర్వే. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే కొల్లు రవీంద్ర పోటీ చేస్తూ ఉన్నారు, మాజీ మంత్రి. పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి జయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. కిట్టు గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఈ సర్వే చెబుతోన్న పరిస్థితి. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో జాయిన్ అయి మండలి బుద్ధప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఓడిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పామర విషయానికి వచ్చేటప్పటికి కైలే అనిల్ కుమార్ మరోసారి గెలవబోతూ ఉన్నారు. పెనమలూరు బోడే ప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసరికి అందరి దృష్టి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మీద ఉంది. అక్కడ సుజనా చౌదరి ఫస్ట్ టైం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడం, అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. సుజనా చౌదరికి అండ్ షేక్ ఆసిఫ్కి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే చెబుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేసరికి బోండా ఉమ గత ఎన్నికల్లో 25 ఓట్ల తేడాతో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమ అక్కడ గెలవబోతూ ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ తూర్పు విషయానికి వస్తే దేవినేని అవినాష్ గద్దె రామ్మోహన్ రావు చేతిలో గెలవబోతూ ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు చాలా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో అప్రతిహతంగా ఆయన విజయాలు సాధిస్తూ వస్తూ ఉన్నారు. అలాంటిది అక్కడ ఈసారి విజయవాడ తూర్పులో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చు. దేవినేని అవినాష్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మైలవరం విషయానికి వస్తే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చేసారు. వాస్తవానికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. నందిగామ విషయానికి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి తంగిరాల సౌమ్య గెలవబోతూ ఉన్నారు. జగ్గయ్యపేట సామినేని ఉదయభాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4ను మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.